ఎలా చేయబోతున్నానో మీకు చూపిస్తాను. నేను ముద్దపప్పు చేస్తున్నానండి. మా సైడు విజయవాడ సైడ్ ఫేమస్ ముద్దపప్పు చేస్తున్నాను. ఏం కూరలు చేస్తున్నాను మీకు చూపెడతాను, చూడండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను. తోటకూర వేపుడు చేస్తున్నాను, చూసేయండి. ఆయిల్ వేసానండి. ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నాను. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు వేసానండి. ఉల్లిపాయలు సన్నగా కలుపుకున్న తోటకూర వేస్తున్నాను. ఓకే. సిమ్లోనే చేస్తానండి నేను వంటలన్నీ. ఎందుకంటే కాళ్ళు నొప్పండి, ఎక్కువసేపు నిలబడలేను. అందుకని సిమ్లో పెట్టేసి వెళ్ళి కూర్చుని చూసుకుంటూ ఉంటాను. వండేసానండి, అన్నం పెట్టేశాను. అన్నం అయిపోయింది. ఇప్పుడు తోటకూర వేపుడు. ఇప్పుడు పెరుగు మూత పెట్టబోతున్నానండి. పెరుగులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఆల్రెడీ ఉప్పు వేసేసానండి. పసుపు వేస్తున్నాను. ఇంకా దీనిలో ఏం కలుపుకోండి, కొంతమంది అన్నీ కలుపుకుని పెరుగు తిరుగుమూతలో చాలా వేస్తూ ఉంటారు. పచ్చి పులుసులు వాటిల్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు అంతే. ఇంకా తాలింపు పెట్టేయండి. ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేస్తే నీరంతా ఎగిరిపోతుంది, మనకి ఆకుకూర పొడి పొడిగా వస్తుంది. ఫస్ట్ ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి బాగుంటుంది, నీరంతా ఎగిరిపోతుంది. పసుపు, ఉప్పు వేసేస్తే తర్వాత కారం వేస్తాం. ఫస్ట్ వేస్తున్నానండి. నా పుట్టీలు నచ్చినాయండి. మా అబ్బాయి హైదరాబాద్లో కొనిచ్చాడు, చాలా బాగుంది. తెచ్చుకున్నానండి అక్కడి నుంచి. ఉప్పు, కారం, పసుపు వేసుకోవటానికి చాలా బాగుంటుంది. ఐకే అని హైదరాబాద్లో ఉంది, మీకు తెలిసే ఉంటుంది. అక్కడి నుంచి తెచ్చుకున్నానండి. చూసారండి, మూత పట్టకపోతే నీరంతా త్వరగా ఎగిరిపోతుంది. మనకి ఆకుకూర ఫ్రై చక్కగా పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టామనుకోండి ఆ నీరంతా లోపలికే ఉండిపోయి పేస్ట్గా ఉంటుందండి. కూర బాగుండదు. వేపుడు అంటే పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని అలా మూత పెట్టకుండా చేస్తాను అన్నమాట. కారం వేస్తున్నానండి. నీళ్ళంతా ఎగిరిపోయినాయి, కొంచెం ఉంది నీళ్ళు. కారం వేసేస్తే మగ్గిపోతుంది. తర్వాత కావాలంటే ఇష్టమండి, వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి. స్మెల్ నచ్చిన వాళ్ళు, తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి. నేనైతే వేయనండి, నాకు నచ్చదు. కొన్నిట్లోనే వేస్తాను, అన్నింటిలో వేయను వెల్లుల్లి. వెల్లుల్లిపాయ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. తోటకూర వేపుడికి పెద్ద అంత అవసరం ఏముండదు, అక్కర్లేదు కూడాను. ఓకే అండి.
మేమైతే ఇలాగే చేసుకుంటాం. నచ్చితే చూడండి, ట్రై చేయండి. ఇలా పెరుగు తాలింపు చేశాను. ఇదిగోండి ముద్దపప్పు చేశాను. ఇది తోటకూర వేపుడు. ఈరోజు మా కూరలు ఇవేనండి. ఒక పూటకే కదండి, సరిపోతాయి. ఇదైతే నైట్ కూడా తింటాము. ఒక పూట మ్యాక్సిమం ఒక పూటకేనండి. ఇవన్నీ కూరలన్నీ సరిపోతాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.